చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం కొనసాగుతోంది. గత 2 ఏళ్లుగా అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది. ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నో మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. ఇదే సమయంలో పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం తగ్గిపోవటం, కుటుంబ పోషణ భారంగా మారటంతో పెళ్లి చేసుకునేందుకు చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవటం పట్ల ఆసక్తి చూపట్లేదు. వివాహాలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం కూడా పలు ఆఫర్లు ప్రకటించినా పెద్దగా యువతలో స్పందన లేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి వింత వింత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టిఎంజాన్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టిన ఆఫర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తమ దగ్గర ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆఫర్ చూసిన తర్వాత అయినా ఇళ్ల కొనుగోలు ఊపందుకుంటాయని కంపెనీ భావించింది. అయితే ఈ ప్రకటన చైనా అధికారుల దృష్టికి వెళ్లటంతో ఆ కంపెనీపై 3 లక్షల జరిమానా విధించారు. అయితే చైనా కంపెనీ ఇచ్చిన ప్రకటనలో పెద్ద మెలిక ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. ఒకే విధమైన చైనీస్ అక్షరాలను ఉపయోగించి ఇంటి కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ వస్తువులు అందించడానికి దీన్ని ఆ కంపెనీ రూపొందించినట్లు ఆ కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మరోవైపు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని ఓ కంపెనీలో ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించి అందరినీ షాక్కి గురిచేసింది. 2 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే దివాలా తీయటంతో ఆ దేశంలో రియల్ ఎస్టేట్ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలాయి. దీంతో చైనాలో ఇళ్ల రేట్లు భారీగా పడిపోయాయి. చైనాలోని 4 సంపన్న నగరాల్లో ప్రస్తుతం ఉన్న ఇళ్ల ధరలు 11% మరియు 14% మధ్య తగ్గాయి. మరో 2 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంచనా వేస్తున్నారు.